హలో ఆల్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారి చోరకల గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇదివరకే ఒకసారి విజయ్ నిర్మల గారు ఎద్దనపూడి సులోచనారాణి గారి నావెల్ ఆధారంగా తీసిన మీనా మూవీని లేపేసి ఆ సినిమాని తీశారు. రైటర్ గారు కేసు ఫైల్ చేయగా సెటిల్మెంట్కి దిగారు. అలవైకుంఠపురంలో మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టినా అది కూడా ఇంటి దొంగ మూవీ స్టోరీ లైనే అని సొంతంగా తీయలేక రైటర్స్కి క్రెడిట్ అండ్ డబ్బులు ఇవ్వకుండా క్రోర్స్ దొబ్బుతున్నాడు అని ట్రాలింగ్కి కూడా గురయ్యారు. ఈసారి వినిపిస్తున్న రూమర్ ఏంటి అంటే ఎద్దనపూడి సులోచనారాణి గారు లేరు అనేమో, కేసులు ఇక ఎవ్వరూ వెయ్యరు అనే ధైర్యంతో గుంటూరు కారం మూవీ స్టోరీ లైన్ని కూడా ఆవిడ రచించిన కీర్తి కిరీటాలు అనే నావెల్ నుంచి లేపేశారు అంటున్నారు. ఇదే గనక నిజమైతే త్రివిక్రమ్ గారు మరోసారి లాయర్ని కలవాల్సి ఉంటుంది. దీనిపైన క్లారిటీ రావాలి అంటే 12th వరకు ఆగాల్సిందే. మరి ఇదిలా ఉంటే IMDbలో మూవీ స్టోరీ లైన్ని ఇలా అప్డేట్ చేశారు. గుంటూరు సిటీలో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలను బయట పెట్టేందుకు పనిచేస్తున్న ఒక జర్నలిస్ట్తో లవ్లో పడతాడు మన మహేష్ బాబు. ఇక మన బాబు గుంటూరు అండర్ వరల్డ్ని ఫాలో అవుతాడు. ఇదే బేసిక్ స్టోరీ లైన్గా అప్డేట్ చేశారు. చూద్దాం ఇందులో ఏది కరెక్టో అని. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. నాకైతే రెండు మిక్స్ అని అనిపిస్తుంది. డాన్సర్ రోల్కేమో శ్రీలీలాని, జర్నలిస్ట్ రోల్కి మీనాక్షిని యూస్ చేస్తున్నట్టుగా ఉంది. స్టోరీ ఏదైనా కమర్షియల్ ఎలిమెంట్స్తో ప్యాక్ చేశారని వింటున్నాం. సో ఆల్ ద బెస్ట్ టు టీమ్ గుంటూరు కారం.